హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో మనం ఆలు విత్ కార్న్ ఫ్రై అనేది చేసుకుందాము రండి. సో ప్రాసెస్లో అయితే మనకి ఫస్ట్ ఉడికించిన ఆలుగడ్డలు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి. అండ్ సేమ్ కార్న్ కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడికించాలి. అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ బిఫోరే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని ఇందులో నార్మల్గా మనం ఆలు ఫ్రై చేస్తాం కదా, సో ఆలు ఫ్రైలో మీరు ఎంత ఆయిల్ అయితే యూస్ చేస్తారో దానికంటే కొంచెం ఎక్కువ యూస్ చేయండి. అండ్ ఇక్కడ సో ఇందులో నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. సో ఆవాలు జీలకర్ర నార్మల్గా మనం తర్వాత ఎలా పెట్టేసుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం చిటపట్లాడిన తర్వాత మళ్ళీ ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేయండి. సో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాము. సో పచ్చిమిర్చి అయితే బాగా వేయించాలన్నమాట. పచ్చిమిర్చి బాగా వేయించినప్పుడే మనకి ఆ పచ్చిమిర్చి స్మెల్ అనేది అంత తెలియదు. సో అందుకని బాగా వేయించండి పచ్చిమిర్చి ఎప్పుడైనా కూడా. ఆయిల్లో బాగా వేయిస్తే మనకు ఆ స్పైసీ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకని పచ్చిమిర్చి అనేది బాగా వేయించాలి. అప్పుడే మనకి ఆ పచ్చిగా ఉండే స్మెల్ అనేది, పచ్చిమిర్చి స్మెల్ అనేది రాదు. సో అలా బాగా వేయించిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేది ఇందులో వేయండి. ఆనియన్స్ సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేయండి. సో కొంతమంది ఎక్కువ తింటారు కదా ఆనియన్, సో వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది తక్కువ తింటారు, వాళ్ళు తక్కువ వేసుకోండి. సో ఇలా మొత్తం ఆయిల్ అంతా ఆనియన్స్కి అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా మగ్గిపోవాలి. సో అందుకైతే నేను ఆనియన్స్ బాగా మగ్గిపోవాలంటే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. సో అందుకని నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్తో పాటు ఇంకొక ఐటమ్ అయితే యాడ్ చేస్తే ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా మగ్గిపోతాయి. సో మీకు తెలిస్తే ఆ ఐటమ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను పసుపు అయితే యాడ్ చేస్తున్నా. పసుపు వేసినప్పుడు కూడా మనకి ఆనియన్ అనేది కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెట్టలేదు, లో ఫ్లేమ్లో పెట్టలేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్స్ని అయితే వేయిస్తున్నాను అనమాట. సో ఇలా వేయించి ఇలా బాగా మిక్స్ చేయాలి. పసుపు అంతా ఆనియన్స్కి పట్టేలాగా అండ్ సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా ఫుల్గా వేయించాలి. వేయించిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత సో మనమైతే ఉడకపెట్టాం కదా కార్న్, కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాలి. ఎక్కువ ఉడికిపోకుండా కొంచెం మీడియంగా ఉడికేలాగా ఉడికించుకున్న ఈ కార్న్ అయితే ఇందులో వేస్తున్నాను. సో ఇదైతే మనం స్పెషల్ ఐటమ్ అనమాట. సో కార్న్ అయితే వేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను. సో మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఆలు తీసుకున్నాం కదా, ఆలుని ఇట్లా స్మాష్ చేయాలి. సో ముందుగానే మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆ బాయిల్ చేసిన ఆలుని ఇలా స్మాష్ చేయాలి. అండ్ మీరు బాయిల్ చేసేటప్పుడు ఆలుకి కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేయండి. సో అక్కడ ఎంతైతే సాల్ట్ వేసారో దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ కర్రీలో అనేది వేసుకోవాలి. ఆనియన్స్లో కానీ లేకపోతే కార్న్లో కానీ మీరు తగినట్టుగా వేసుకోండి. మీరు ఎక్కువ సాల్ట్ తినేలా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అంటే తక్కువగా వేసుకోండి. సో ఇలా అయితే నేను హ్యాండ్తోనే మొత్తం స్మాష్ చేస్తున్నాను అనమాట. సో ఇలా కట్ చేయట్లేదు, నేను నైఫ్తో నార్మల్గా స్మాష్ చేసేస్తున్నా ఆలు మొత్తం. ఇలా ఆలు మొత్తం స్మాష్ చేసేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి స్పైసెస్ కానీ సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి మొత్తం స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. స్పైసెస్ కానీ సాల్ట్ కానీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఈవెన్గా స్పైసెస్ కానీ సాల్ట్స్ కానీ అంతా మిక్స్ అవుతాయి. సో మనకి సో ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసేసాం కదా, సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఆలు అండ్ కార్న్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇది ఈరోజైతే నేను ఇది బ్రేక్ఫాస్ట్లోకి చేశాను. సో మసాలా దోశలాగా. సో ఇప్పుడైతే
సో దోశ వేయడం కూడా ఒక ఆర్టే అండి, చాలామందికి రాదు దోశ వేయడం. సో చాలామంది చాలా టేస్టీగా చేస్తారు దోశని. సో మీకు ఎవరు చేస్తే దోశ అనేది చాలా ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మసాలా దోశ చేస్తున్నాను అనమాట నేను, కార్న్ విత్ ఆలూ ఫ్రై దోశ. సో మన దోశ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఫ్లిప్ చేస్తున్నా. అండ్ 2 సైడ్స్ నేను ఎప్పుడు 2 సైడ్స్ కాలుస్తాను. సో ఇలా అయిపోయిన తర్వాత నేను ఫ్రై అయితే ఇక్కడ సెంటర్లో పెడుతున్నా. సో మన ఆలూ అండ్ కార్న్ దోశ అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.